రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. దేశంలో నెమ్మదిగా మోసపూరితమైనటువంటి ప్రలోభాలు పెట్టి, భయపెట్టి, లేకపోతే ఆశ చూపించి మతం మార్చేటటువంటి కన్వర్షన్ గ్యాంగ్ల మీద నట్లు బోట్లు బిగించేటటువంటి పని వేగవంతమవుతోంది. ఇప్పటికే గత 8 సంవత్సరాల్లో 9 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ లాస్ వచ్చినాయి. వీటికి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్, మత స్వేచ్ఛ చట్టం అన్నటువంటి పేరుతో వచ్చింది. ఎందుకంటే మోసం చేయటం ద్వారా, పెళ్లి చేసుకోవడం ద్వారా, లేకపోతే ప్రలోభ పెట్టడం ద్వారా, భయపెట్టడం ద్వారా, లేకపోతే డబ్బుల ఆశ చూపించడం ద్వారా మతం మార్చేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఇది మోసపూరితం, ఇది చట్ట విరుద్ధము. కాబట్టి దీనికి వ్యతిరేకంగా చట్టాలను చేయటం జరుగుతోంది. గత 8 ఏళ్లలో 9 రాష్ట్రాలు, ఇప్పుడు తాజాగా మహారాష్ట్రలో కూడాను ఈ రకమైనటువంటి ప్రయత్నం జరుగుతోంది. మహారాష్ట్రలో జరిగితే 10వ రాష్ట్రం అవుతుంది. మహారాష్ట్ర చట్టము చాలా కఠినతరంగా ఉండేటట్టుగా చేస్తున్నారు. మోసపూరితంగా కానీ, ప్రలోభన ద్వారా కానీ, భయపెట్టడం ద్వారా కానీ, లేకపోతే ఇతరేతర అన్యాయపూరిత పద్ధతుల్లో గనక మతం మారిస్తే మతం మార్చిన వాళ్ళకి 7 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. ఇది అత్యధిక పీరియడ్ ఇది. అదేవిధంగా 5 లక్షల రూపాయల జరిమానా కూడా వాళ్ళకి ఉంటుంది. నిజానికి 2017 నుంచి ఈ రాష్ట్ర స్థాయిలో ఈ చట్టాలను తీసుకుని రావడం మొదలైంది. 2017లో జార్ఖండ్లో వచ్చింది. జార్ఖండ్ చట్టంలో మత మార్పిడి చేసినట్టయితే, మోసపూరిత మత మార్పిడి చేసిన వాళ్ళకి 3 సంవత్సరాల జైలు శిక్ష ఉంది. అదేవిధంగా ఉత్తరాఖండ్లో 2018లో ఈ చట్టం తీసుకొచ్చారు. హిమాచల్ ప్రదేశ్లో 2019లో తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్లో 2020లో తీసుకొచ్చారు. 2021లో గుజరాత్, మధ్యప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల్లో తీసుకొచ్చారు. 2022లో హర్యానా, కర్ణాటకలో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. 2025లో రాజస్థాన్లో ఈ చట్టం వచ్చింది. ఈ ముఖ్యంగా వివాహము కొన్ని రాష్ట్రాల్లో వివాహం ఇంక్లూడ్ కాలేదు. తరువాత కాలంలో చట్టాలు చేసినటువంటి రాష్ట్రాలు, ఉదాహరణకి రాజస్థాన్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్లలో వివాహం పేరిట మతం మార్చటము, వివాహం చేసుకున్న కారణంగా ఇస్లాంలోకి లేకపోతే క్రిస్టియానిటీలోకి మతం మారటము, వివాహము ఒక ప్రలోభనగా చూపించటము, ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్గా చూపించటం జరిగింది. అదేవిధంగా అల్యూర్మెంట్, ఆశ చూపించటము, ఆరోగ్యమని, డబ్బులని, చదువులని, కోయర్షన్, భయపెట్టడము, నీకు పలానా ఫెసిలిటీ దొరకదు, లేకపోతే మేమందరం కూడా నీ పైన దాడి చేస్తాము, లేకపోతే ఈ రకమైనటువంటి భయపెట్టడము, వీటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేశారు. నిజానికి రాజస్థాన్లో అయితే రాజస్థాన్ చట్టంలో ఒక కొత్త అంశాన్ని జోడించారు. డిజిటల్ పద్ధతుల ద్వారా మతం మార్చటము. అంటే డిజిటల్గా మేము ప్రేయర్ చేస్తాము, మేము రోగాలను తగ్గిస్తాము, మా దగ్గరికి మీరు కనుక అప్లై చేసుకున్నట్టయితే మీకోసం ప్రేయర్ చేస్తాము, ఈ రకంగా డిజిటల్ పద్ధతి ద్వారా మత మార్పిడికి ప్రయత్నించినా కూడా దానిని మోసపూరిత మత మార్పిడిగా పరిగణించాలని చెప్పి అక్కడి చట్టం చెబుతోంది. ఈ చట్టాలన్నింటిలో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఉంది. అదేంటంటే మత మార్పిడి చేసేటటువంటి వ్యక్తి, మతం మార్చుకునేటటువంటి వ్యక్తి కూడాను జిల్లా కలెక్టర్ లేదా జిల్లా మెజిస్ట్రేట్ వీళ్లకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలి. ముందస్తుగా వాళ్లకు సమాచారం ఇచ్చిన తర్వాత వెరిఫై చేసి నిజంగా ఇతను ధార్మిక కారణాలు, మతపరమైన కారణాల వల్లే మతం మారుతున్నాడా లేదా అన్నది జిల్లా యంత్రాంగం రూఢి చేసుకున్న తర్వాతనే మత మార్పిడికి సంబంధించినటువంటి అనుమతిస్తుంది. అతనికి ఆ రకంగా సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంది. ఉదాహరణకి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో 30 రోజుల ముందస్తు సూచన జిల్లా యంత్రాంగానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటకలో 60 రోజుల పీరియడ్ ఉంది. రాజస్థాన్లో అయితే 90 రోజుల ముందు సూచన ఇవ్వాలి. 90 రోజుల్లో మనసు మారవచ్చు, లేదా అతనికి కౌన్సిలింగ్ చేయడానికి వీలుంటుంది. అతను మోసపూరితంగా మతం మారుతున్నాడా లేకపోతే ప్రలోభన ఏమన్నా ఉందా అన్నది
పరిపూర్ణంగా ఎంక్వైరీ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఉంది. వీటిని చాలా చోట్ల హైకోర్టులలో మిగతా ఆయా రాష్ట్రాల్లో ఛాలెంజ్ చేసేటటువంటి ప్రయత్నము మిషనరీ సంస్థలు చేస్తున్నాయి. అయితే ఇందులో కరపత్రాల్ని పంచిపెట్టడం, కరపత్రాల్ని నా మతంలో చేరను లేకపోతే నా దేవుని నమ్ము అని కరపత్రాల్ని పంచటం మాత్రము మత ప్రచారం కిందకు వస్తుంది, కానీ మత మార్పిడి కిందకు రాదు, బలవంతపు మత మార్పిడి కిందకు రాదని ఒక హైకోర్టు తీర్పు ఉంది. దాని అర్థం ఏంటంటే మత ప్రచారం చేసుకునే హక్కు వాళ్ళకున్నది. కరపత్రాలు ఇవ్వడము లేకపోతే చిన్న చిన్న పుస్తకాలు ఇవ్వడం అది చేయవచ్చును, కానీ వాటిని స్వీకరించాలా వద్దా అన్నటువంటి డిస్క్రిషన్ పౌరుల దగ్గర ఉంది. మీ దగ్గరికి ఎవరైనా కరపత్రం తీసుకొచ్చిస్తే దానిని స్వీకరించకుండా ఉండేటటువంటి హక్కు మీకున్నది, దాన్ని తిరస్కరించే హక్కు మీకున్నది. అదేవిధంగా మా ఇంట్లోకి రావద్దు, ట్రెస్పాస్ చేయొద్దు అని చెప్పి అనేటటువంటి హక్కు ఉంది. కాబట్టి ఈ రకంగా మత మార్పిడుల పైన చట్టాలు నెమ్మదిగా అన్ని రాష్ట్రాల్లోనూ వస్తున్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడాను మత మార్పిడి చట్టాలు రావడం అనేది ముఖ్యంగా మోసపూరిత ప్రలోభనతోటి భయపెట్టడం ద్వారా, ఇతరేతర కారణాల ద్వారా, మతంతో ముడిపడని కారణాల ద్వారా కేసులు పెట్టి కొన్ని సందర్భాల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వంటి కేసుల్ని కూడా పెట్టి మతం మార్చడం ఏదైతే జరుగుతుందో దానికి విరుద్ధంగా ఇప్పటికే 9 రాష్ట్రాలు చట్టాలు చేశాయి. మహారాష్ట్ర కూడా చట్టాన్ని చేయబోతోంది. దాంతో దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో ఇప్పుడు 10 రాష్ట్రాల్లో ఈ చట్టం ఉంది. నిజానికి అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రంలో ఇప్పటికే ఈ చట్టము 1978లోనే ఈ చట్టం వచ్చింది. 1978లోనే అరుణాచల్ ప్రదేశ్లో ఈ చట్టము వచ్చింది. కాబట్టి నెమ్మదిగా చట్టాలు కఠినతరం అవుతున్నాయి. అయితే వీటికి సంబంధించినటువంటి అవగాహన కూడా ప్రజల్లో పెంచవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళు తమ హక్కుల్ని ఉపయోగించుకుని తమ మత హక్కుల్ని తాము కాపాడుకునేటటువంటి వీలుండేలాగా అవగాహన కార్యక్రమాలు పెంచాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.